ఇప్పుడు అందరూ మాట్లాడుకునే హాట్ టాపిక్ ఇరాన్ యుఎస్ఏ వార్ అనమాట అండ్ పీస్ టాక్స్ వీటన్నిటి గురించి డిస్కషన్ జరుగుతుంది. వీటి వల్ల నెక్స్ట్ నవంబర్లో వచ్చే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? ట్రంప్ గెలుస్తారా లేదా ఓడిపోతారా? గెలిస్తే ఆబ్వియస్గా చెప్పేది ఏమీ ఉండదు, ఆయన ఇంకొంచెం స్ట్రాంగ్గా అవుతారు, ఇంకా కొంచెం వియర్డ్గా బిహేవ్ చేస్తారనమాట. కానీ మరి ఓడిపోతే రిజిగ్నేషన్ ఇస్తారా లేదా అసలు ఏం జరుగుతుంది? మూవీస్లలో మనం చూస్తాం కదా, లీడర్ ఓడిపోతే వెంటనే రిజిగ్నేషన్ ఇచ్చి వెళ్ళిపోవడం. రియల్ లైఫ్ పాలిటిక్స్లో కూడా అలా జరుగుతుందా? ఒకవేళ మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ఓడిపోతే ట్రంప్కున్న పవర్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఆ పవర్స్ తగ్గిపోతాయా పెరుగుతాయా ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. సో ఫస్ట్ మనం అసలు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం అన్నమాట. అమెరికాలో ప్రెసిడెంట్కి 4 years టర్మ్ ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఎలా అయితే ప్రతి పొలిటీషియన్స్కి 5 years ఆఫ్ టర్మ్ ఉంటుందో అక్కడ 4 years టర్మ్ ఉంటుందన్నమాట ప్రెసిడెంట్కి. ఈ 4 years టర్మ్లో 2 years అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మధ్యలో ఎలక్షన్స్ పెడతారు. వాటిని మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటారు. ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ఏం జరుగుతుంది అని అంటే, ట్రంప్ డైరెక్ట్గా ఎక్కడి నుంచి కూడా పోటీ చేయరని అనమాట. కానీ కాంగ్రెస్ మెంబర్స్ ఎలక్ట్ అవుతూ ఉంటారు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఫుల్గా మొత్తంగా చేంజ్ అయిపోతూ ఉంటారని అనమాట. సో సెనెట్లో కొన్ని సీట్స్ దీనివల్ల ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. అయితే దీనివల్ల ప్రెసిడెంట్ని మొత్తానికే పవర్ నుంచి తీసేస్తారా ఈ సీట్స్లో ఇంపాక్ట్ ఉంటే అంటే అలా ఏమీ జరగదు. ప్రెసిడెంట్ ఆయననే ఉంటారు నెక్స్ట్ 2 years వరకు కూడా. కానీ ఆయనకుండే పవర్స్ మీద ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో నౌ కమ్స్ ద మెయిన్ పాయింట్. అసలు ట్రంప్ విన్ అవుతాడా లేదా అంటే, ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకుంటున్నట్టు ట్రంప్ ఈ ఎలక్షన్స్లో డైరెక్ట్గా ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేయరని అనమాట. కానీ ఆయన పార్టీ మెంబర్స్ రిపబ్లికన్స్ పర్ఫార్మెన్స్ చాలా ఎక్కువ మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో ట్రంప్కున్న అడ్వాంటేజెస్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసేసి ట్రంప్ స్ట్రాంగ్ సపోర్ట్ బేస్ ఉండిందనమాట. సో ట్రంప్ని సపోర్ట్ చేసే వాళ్ళు చాలా లాయల్గా ఉంటారు. వీళ్ళ ఐడియాలజీ ఎప్పుడు కూడా అమెరికా ఫస్ట్ అనే ఐడియాలజీతో ఉంటారు. అండ్ దానితో పాటు ఎకనామిక్ అండ్ ఇమిగ్రేషన్ టాపిక్స్ ఇవి కొంచెం చాలా ఇంపాక్ట్ చూపించేవి అని అనమాట యూఎస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మీడియా అటెన్షన్ అన్నమాట. ట్రంప్కి ఉండే మీడియా అటెన్షన్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ట్వీట్స్ కానీ లేకపోతే ఆయన ఇచ్చే స్టేట్మెంట్స్ కానీ ఎక్కడున్నా కూడా ఆయన స్పాట్లైట్లో ఉంటూనే ఉంటారు. ఇప్పుడు ఛాలెంజెస్ ఏంటో చూద్దాం అనమాట. అడ్వాంటేజెస్ ఎన్ని ఉన్నాయో ఛాలెంజెస్ అంతకన్నా ఎక్కువే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మేజర్ థింగ్ వచ్చేసేసి లీగల్ ఇష్యూస్ అండ్ కాంట్రవర్సీస్ అనమాట. ట్రంప్ మీద చాలా కేసెస్ ఉన్నాయి, కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి అనమాట. కేసెస్ గురించి ఇల్లీగల్ కేసెస్ వీటన్నిటి గురించి మాట్లాడుకుంటే అందరికీ చాలా వరకు తెలిసినవే ఎప్స్టీన్ ఫైల్స్ అని చెప్పేసి ఇలా చాలా ఉన్నాయి. అండ్ ఇప్పుడు జరిగే ఇరాన్ యుఎస్ఏ వార్ కూడా చాలా మంది అనుకుంటున్నారు ఈ వార్ డైరెక్ట్గా ఇరాన్కి అమెరికాకి జరుగుతుంది అని చెప్పేసి. బట్ యాక్చువల్ వార్ ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యలో అనమాట. యుఎస్ఏ మధ్యలో సపోర్ట్ చేయడానికి వచ్చి అది మెయిన్ ఫ్రేమ్లో ఉండింది. ఇది అక్కడ యుఎస్ఏలో ఉంటున్న వాళ్ళకి మనకి సంబంధం లేని దాంట్లో మనం ఉన్నాము అని ఎక్కువగా ఫీల్ అవుతూ ఉన్నారన్నమాట. అండ్ నెక్స్ట్ అపోజిషన్ స్ట్రెంగ్త్. ఈ వార్ వల్ల లేదంటే ఈ లీగల్ ఇష్యూస్ వల్ల ఇవన్నీ కూడా బేస్ చేసుకొని అపోజిషన్ చాలా స్ట్రాంగ్గా క్యాంపెయిన్ చేస్తుంది. సో ఇది వాళ్ళకి బెనిఫిట్ అవుతూ వస్తుంది అన్నమాట. అండ్ న్యూట్రల్ ఓటర్స్. ఈ పాయింట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో వార్ వల్ల వచ్చే ఇంపాక్ట్, ఈ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి కానీ, ట్రంప్ చేసే ఫాల్స్ స్టేట్మెంట్స్, ఆయన ఏదైనా ఒక స్టేట్మెంట్, ఒక స్ట్రాంగ్ కంట్రీ ప్రెసిడెంట్ ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే యూజువల్లీ దానికి స్టిక్ అయి ఉంటారు. అలాంటిది ట్రంప్ చాలా ఫాల్స్ స్టేట్మెంట్స్ ఈ మధ్యకాలంలో చేస్తూ వస్తున్నారన్నమాట. సో న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవన్నీ బేస్ చేసుకొని చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి వాళ్ళ ఓట్స్. యాక్చువల్గా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఈ న్యూట్రల్ ఓటర్స్ని వాళ్ళ ఓట్సే ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. సో ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ట్రంప్కి అడ్వాంటేజెస్ ఎన్ని ఉన్నాయో ఛాలెంజెస్ కూడా అన్నే ఉన్నాయన్నమాట. మనం నవంబర్లోనే తెలుస్తుంది అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. సో నెక్స్ట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ట్రంప్ ఓడిపోతే ఏం జరుగుతుంది? మనం దీని గురించి చూడడానికంటే ముందు మీరు వీడియోలు ఇక్కడి వరకు వచ్చారంటే హోప్ మీకు వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయగానే హైప్ ఆప్షన్ వస్తుంది. మీరు వీడియోని హైప్ చేస్తే అది కొంచెం ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది అనమాట. సో దట్ అది నాకు మోటివేటింగ్గా ఉంటుంది. సో ట్రంప్ ఓడిపోతే ఏం జరుగుతుంది అంటే, స్పెషల్లీ పర్సనల్గా ట్రంప్కి ఏమీ జరగదన్నమాట. ఆయన ప్రెసిడెంట్ పొజిషన్కి అయితే ఎలాంటి నష్టమూ లేదు. ఆయనకి కొన్ని పవర్స్ మాత్రమే ఇంపాక్ట్ అవుతాయి. మరి ఆయన రిసిగ్నేషన్ ఇస్తారా అంటే, సింపుల్గా ఆన్సర్ చెప్పాలి అంటే నో, ఇవ్వరన్నమాట. అసలు రిసిగ్నేషన్ అనే కాన్సెప్ట్ అక్కడ ఎక్కడా కూడా అప్లై అవ్వదు. కానీ దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని అంటే, నెక్స్ట్ ఎలక్షన్స్ మీద ఖచ్చితంగా ఆయన పార్టీ మీద ఈ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో పొలిటికల్ డ్యామేజ్ అయితే
ఖచ్చితంగా ఆ పార్టీకి ఉంటుందన్నమాట. 2028లో జరిగే ఎలక్షన్స్లో దీని ఇంపాక్ట్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ట్రంప్కి పర్సనల్గా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. యూఎస్ఏలో ఒక పర్సన్ ఓన్లీ 2 times మాత్రమే ప్రెసిడెంట్గా చేయగలుగుతారు. ఇది ఆల్రెడీ ట్రంప్ సెకండ్ టర్మ్ కాబట్టి ఆయనకి పర్సనల్ డ్యామేజ్ ఏమీ ఉండదు, కానీ పార్టీకి మాత్రం డ్యామేజ్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఒకవేళ నెక్స్ట్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో కనుక ట్రంప్ గెలిస్తే అది మాత్రం ఆయన పర్సనల్గా ప్లస్ పార్టీ గ్రోత్కి మాత్రం చాలా ఎక్కువ హెల్ప్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 2028లో వచ్చే ఎలక్షన్స్లో ట్రంప్ ఒక మేజర్ రోల్ ప్లే చేస్తారన్నమాట. నెక్స్ట్ క్యాండిడేట్ని చూస్ చేసే విషయంలో కానీ వాళ్ళ పార్టీలో తీసుకునే డెసిషన్స్ విషయంలో కానీ సో ట్రంప్కి ఒక స్ట్రాంగ్ బూస్ట్ వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇంకా స్ట్రాంగ్ లీడర్ అవుతారు అని చెప్పుకోవచ్చు. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే నెక్స్ట్ వచ్చే మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ట్రంప్కి లూజ్ ఆర్ విన్ అనే కాన్సెప్టే లేదని అనమాట. ఆయన టర్మ్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఒకవేళ విన్ అవుతే ఆయన ఇంకా స్ట్రాంగ్ లీడర్ అవుతారు. వాళ్ళ పార్టీలో ఆయనకి ఇంకొంచెం ఎక్కువ బూస్ట్ వస్తుంది అనమాట. లూజ్ అవుతే ఆయనకి ఎలాంటి పర్సనల్ ఇంపాక్ట్ ఉండదు, కానీ అది పార్టీకి మాత్రం కొంచెం ఇంపాక్ట్ వస్తూ ఉంటుంది. సో ఇది నా ఓవరాల్ అనాలిసిస్. మీకేమనిపిస్తుంది? నెక్స్ట్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ట్రంప్ గెలుస్తారా, ఓడిపోతారా? మీకేమనిపిస్తుందో కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.